హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వల్లి కుకింగ్. ఎలా ఉన్నారందరూ? ఈరోజైతే నేను ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అది ఏంటి అంటే తలకాయ కూర అనమాట. చాలా సింపుల్గా ఎవరైనా సరే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా బాగా ట్రై చేస్తారు. సో లేట్ చేయకుండా ఛానల్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లి కుకింగ్. ఫస్ట్ మనం ఈ తలకాయ కూర వండడానికి లేట్ ప్రాసెస్ కాకుండా చాలా ఫాస్ట్గా చూపిస్తాను నేను. ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. దీంట్లో తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 2 kgs ఆఫ్ తలకాయ మాంసం అయితే తీసుకున్నాను అనమాట. దీంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే కొద్దిగా చెక్క, 2 లవంగాయలు, తిరగమాత గింజలు, ఎండుమిర్చి, ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేదాకా కూడా సన్నని ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్న ఈ ఆనియన్స్, ఈ తిరగమాతలో మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేద్దాం. అది ఏంటి అంటే దీంట్లో ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. అండ్ నేను 3 స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ దీంట్లో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేశాను. ఈ మొత్తం వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ తిరగమాత ఫ్రై అయ్యేటప్పుడు ఇది మొత్తం కూడా ఇలా కలర్ఫుల్గా వచ్చేదాకా కూడా చూసుకోవాలన్నమాట. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం ఇందాక రెడీ చేసుకున్న తలకాయ కూరని మంచిగా వాష్ చేసి రెడీ చేసుకున్న ఈ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇందాక మనం కారం, పసుపు అవన్నీ వేసాం కదా, అది ఈ నాన్ వెజ్లోకి మొత్తం కూడా సెట్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ తిరగమాతలో ఇందాక వేసిన కారం, పసుపు అన్నీ కూడా ఈ తలకాయ కూరకి పట్టేలాగా చూసుకోవాలి. సో నేనైతే ఇలా మొత్తం కూడా సెట్ చేసుకున్నాను అనమాట. ఇలా సెట్టింగ్ అయిపోగానే మూత పెట్టి మనం ఉడికించుకోవాలి. తలకాయ కూర వండేటప్పుడు కొద్దిగా లేట్ ప్రాసెస్ అనమాట, కొంచెం టైం తీసుకునేది. సో మనం ఏంటంటే నిదానంగా చూస్తూ ఉడికించుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఒక 10 మినిట్స్ తర్వాత ఇదంతా కుక్ అయిన తర్వాత నేను ఉప్పు అయితే యాడ్ చేశాను. నేను రాళ్ళ ఉప్పునైతే యాడ్ చేస్తున్నాను. అండ్ మనకి ఎంత సరిపడిద్దా అంత వేసుకొని మొత్తం కూడా మళ్ళీ కూడా రొటేట్ చేసుకుంటున్నాను అనమాట ఈ కర్రీ అంతా కూడా. సో ఇప్పుడు మొత్తం ఇంకొక స్టెప్ బై స్టెప్ నేను ఇలా చేస్తూ ఉండగా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫ్లేవర్ పోకుండా మనం మూత పెట్టి ఉడికించుకుంటున్నాం కదా. దీంట్లో నేను ఒక పెద్ద సైజు ఆనియన్ని, ఒక పెద్ద సైజు టొమాటోని మీడియంగా చాప్ చేసుకొని ఈ కర్రీలో వేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పటి నుంచి కర్రీ అనేది కొంచెం కలర్ఫుల్ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో ఇదంతా కూడా మళ్ళీ మనం రొటేట్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం వేసిన ఆనియన్స్, టమాటాస్ అన్నీ కూడా ఈ తలకాయ కూరలో మొత్తం ఉడికించుకోవడం కోసం మళ్ళీ మూత పెట్టేసి మనం కాసేపు కుక్ చేసుకుంటూ ఉండంగా ఇలా వస్తుంది అనమాట. అంటే మనం ఒక 5 to 10 మినిట్స్ పాటు ఈ విధంగా కుక్ చేసుకుంటూ మధ్యలో మనం స్టెప్ బై స్టెప్ మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తూ ఉంటే గనక మంచిగా బాయిల్ అవుతూ ఉంటుంది అనమాట ఈ కర్రీ అనేది. చూసారా ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో, అంటే మనకి ముక్క బాగా ఉడుకుతుందని దీనికి అర్థం. ఫస్ట్ మనం ముక్కలు వేసినప్పుడు మనకి ఇలా కలబెట్టడానికి కుదరదు, ఎందుకంటే చాలా గట్టిగా ఉండేది కాబట్టి. ఇప్పుడు మనం కొంచెం అయిన తర్వాత ఇలా కలబెట్టుకోవడానికి బాగా కుదిరిద్ది, ఎందుకు ముక్క బాగా ఉడుకుతుంది కాబట్టి. ఈ విధంగా కుకింగ్ అవుతూ ఉండగా మనం దీంట్లో వాటర్ పోసుకోవాలి. కాసిన వాటర్ అంటే ముక్క మునిగేదాకా కూడా నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఇలా పోసుకొని ఈ సూప్ వస్తుంది కదా, ఈ సూప్ చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు ఏదైనా టిఫిన్లో కూడా ట్రై చేయాలి అని అంటే ట్రై చేయొచ్చు, చాలా బాగుండిద్ది అనమాట. ఈ విధంగా కనుక కుక్ చేసుకుంటే మనం ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు. సో ఇలా అయితే నేనైతే ఇప్పుడు మూత పెట్టి కాసేపు అంటే ఒక 10 మినిట్స్ పాటు మళ్ళీ ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటూ ఉండంగా మళ్ళీ మధ్యలో మనం ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా మరుగుతూ ఉందన్నమాట సూప్ అనేది. ఇలా మరుగుతూ ఉన్న సూప్ని మనం ఒకసారి మొత్తం కూడా ముక్కలు అనేవి ఈ విధంగా రొటేట్ చేసుకుంటే ఇదేమి చితికిపోవు కాబట్టి మనకి ముక్క బాగా నలుగుతూ ఉండిద్ది. సో ఇప్పుడు ఇంకొకసారి మనమైతే ఇదిగో ఈ నూనె అనేది పైకి తేలేదాకా కూడా వెయిట్ చేయాలి. ఇప్పుడు మనకి తలకాయ కూరలో బ్రెయిన్ అనేది వస్తుంది కదా, అంటే బేజా. సో అదైతే నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అంటే ఫైనల్ స్టేజ్లో నేను కొద్దిగా సేపు ఉంది అనగా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పొచ్చు. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా అంటే ఈ కర్రీకి సరిపడా అంత గరం మసాలా వేసుకుంటున్నాను. మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మొత్తం కూడా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనకి ఈ బ్రెయిన్ అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోయింది. సో నేను అందుకని ఫైనల్లో వేసుకున్నాను అనమాట. ఇలా వేసుకొని మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ గరం మసాలా, బ్రెయిన్ 3 వేసాం కాబట్టి కొంచెం సేపు కుకింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్లో ఎంతవరకు వచ్చిందని చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి
ముక్క బాగా ఉడికిన తర్వాతే మనం బ్రెయిన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా వేసుకుంటాం. సో, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి కొంచెం ఉడకాలి కాబట్టి ఆ బ్రెయిన్ కూడా వేసాం కాబట్టి ఫైనల్‌కొచ్చాక నేను ఇలా కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసేసాననమాట. సో, ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే గనక మన వల్లి కుకింగ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్.